గాఢ నిద్రకు వేద మంత్రాల శక్తి శాస్త్రం ఏమి చెబుతోంది? ఒక్కసారి ఆలోచించండి. మీరు ప్రతి రాత్రి మంచం మీద పడుకుంటారు, కానీ గంటలు గడిచినా నిద్ర మాత్రం రావడం లేదు. మొబైల్ స్క్రోల్ చేస్తారు, మ్యూజిక్ వింటారు, కొన్నిసార్లు నిద్ర మాత్రలపై కూడా ఆధారపడతారు. కానీ వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొన్నారు. కొన్ని ప్రత్యేకమైన వేద మంత్రాల ధ్వనులు మన మెదడు తరంగాలను ప్రభావితం చేసి శరీరాన్ని సహజంగా గాఢ నిద్రలోకి తీసుకెళ్లగలవని వారు నమ్మారు. ఇది కేవలం ఆధ్యాత్మిక విశ్వాసమా, లేదా నిజంగా దాని వెనుక శాస్త్రీయ కారణముందా? ఈరోజు మనం ప్రాచీన వేద జ్ఞానం మరియు ఆధునిక న్యూరోసైన్స్ కలిసే అద్భుత ప్రపంచంలోకి ప్రవేశించబోతున్నాం. మన జీవితంలో 3/4 సమయం నిద్రలోనే గడుస్తుంది. ఎందుకు? ఎందుకంటే నిద్ర అనేది కేవలం విశ్రాంతి కాదు. మన మెదడు ఆ సమయంలో రోజంతా సేకరించిన సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. శరీరం దెబ్బతిన్న కణాలను మరమ్మతు చేస్తుంది. హార్మోన్లు సమతుల్యం అవుతాయి. రోగనిరోధక శక్తి బలపడుతుంది. అయితే నేటి ప్రపంచంలో ఒత్తిడి, ఆందోళన, స్క్రీన్ టైం కారణంగా లక్షలాది మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. నిద్ర సరిగా లేకపోతే అలసట, ఏకాగ్రత లోపం, మానసిక ఒత్తిడి, అధిక రక్తపోటు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే మంచి నిద్ర అనేది విలాసం కాదు, అది ఒక అవసరం. మన చుట్టూ ఉన్న ప్రతి శబ్దం ఒక కంపనం. ఈ కంపనాలు మన చెవుల ద్వారా మెదడుకు చేరుతాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మన మెదడు కొన్ని రకాల ధ్వనులతో తన తరంగాలను సమకాలీకరించగలదు. దీనినే బ్రెయిన్వేవ్ ఎంట్రైన్మెంట్ అంటారు. మన మెదడులో ప్రధానంగా 4 రకాల తరంగాలుంటాయి. బీటా తరంగాలు మనం మేల్కొని ఉన్నప్పుడు, ఆల్ఫా తరంగాలు ప్రశాంత స్థితిలో, తీటా తరంగాలు నిద్రలోకి వెళ్లే సమయంలో, డెల్టా తరంగాలు గాఢ నిద్రలో. కొన్ని ప్రత్యేకమైన లయబద్ధమైన ధ్వనులు మన మెదడును బీటా స్థితి నుండి ఆల్ఫా, తీటా, డెల్టా స్థితుల వైపు నడిపించగలవని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇదే కారణంగా ధ్యాన సంగీతం లేదా మంత్రోచ్చారణ వినగానే చాలామందికి ప్రశాంతంగా అనిపిస్తుంది. వేద మంత్రాలు సాధారణ పదాలు కావు. ప్రతి అక్షరం, ప్రతి స్వరం, ప్రతి ఉచ్చారణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. వేద పండితులు వేల సంవత్సరాలుగా ఒకే విధమైన స్వరంతో ఈ మంత్రాలను ఉచ్చరిస్తున్నారు. ఈ లయబద్ధమైన ధ్వని నమూనాలు మన శ్వాసను నెమ్మదింపజేయడంలో సహాయపడతాయని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. శ్వాస నెమ్మదిగా మారినప్పుడు గుండె వేగం తగ్గుతుంది, రక్తపోటు స్థిరపడుతుంది, మరియు పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. ఇది మన శరీరంలోని రెస్ట్ అండ్ డైజెస్ట్ వ్యవస్థ, అంటే ఒత్తిడిని తగ్గించి విశ్రాంతి స్థితిలోకి తీసుకెళ్లే సహజ వ్యవస్థ. అందుకే మంత్రాలు వింటున్నప్పుడు చాలామందికి ప్రశాంతత మరియు నిద్రమత్తు అనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలకు వేద సంప్రదాయంతో గాఢమైన అనుబంధం ఉంది. వేద పాఠశాలలో ఇప్పటికీ వేలాది మంది విద్యార్థులు సాంప్రదాయ పద్ధతిలో మంత్రాలను అభ్యసిస్తున్నారు. ఈ మంత్రాల ఉచ్చారణలో స్వరాలు, విరామాలు, లయలు అత్యంత ఖచ్చితంగా పాటించబడతాయి. ఈ ఖచ్చితత్వం కారణంగానే వేల సంవత్సరాలుగా మంత్రాల అసలు ధ్వని రూపం సంరక్షించబడింది. ఇది కేవలం మతపరమైన వారసత్వం మాత్రమే కాదు, ధ్వని మరియు మానవ మనస్తత్వం మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఒక విలువైన సంపద. మీరు నిద్రకు ముందు ఈ పద్ధతిని ప్రయత్నించవచ్చు. మొదటగా గదిలో లైట్లు తగ్గించండి. మొబైల్ లేదా టీవీ స్క్రీన్లను దూరంగా పెట్టండి. తర్వాత మృదువైన వేద మంత్రాల ఆడియోను తక్కువ శబ్దంతో ప్లే చేయండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ధ్వనిపై దృష్టి పెట్టండి. బలవంతంగా నిద్రపోవడానికి ప్రయత్నించకండి. కేవలం విశ్రాంతి తీసుకోండి. కొంతమందికి ఇది ప్రశాంతతను మరియు మెరుగైన నిద్రను అందించవచ్చు. వేద మంత్రాలు నిద్ర సమస్యలకు ఒక అద్భుతమైన మాయా పరిష్కారమని శాస్త్రం ఇప్పటివరకు నిర్ధారించలేదు. కానీ లయబద్ధమైన ధ్వనులు, నెమ్మదైన శ్వాస మరియు మానసిక ప్రశాంతత మన నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడగలవని ఆధారాలు ఉన్నాయి. బహుశా మన పూర్వీకులు కనుగొన్న ఈ పురాతన జ్ఞానంలో ఆధునిక శాస్త్రం ఇంకా పూర్తిగా అర్థం చేసుకొని కొన్ని రహస్యాలు దాగి ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి ఆసక్తికరమైన ఆరోగ్య శాస్త్ర విషయాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.